మనం యోగా ఎందుకు అభ్యసిస్తాం? ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం, కోపం తగ్గడం కోసం. మన మనసు చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెంటి మధ్య సమన్వయం తీసుకురావటమే యోగా. ఆరంభిద్దామా? కాళ్ళు వెడల్పు చేయండి, లైక్ దిస్. సుఖాసనం. జాగ్రత్త. నాయనా చంటబ్బాయి, ఏమిటి పడిపోతున్నావు? నిండు గర్భిణీలాగున్నావు, అంతుంది పొట్ట. తగ్గించు నాయనా. ఆసనాలు ఈజీగా వేయొచ్చు, ఆరోగ్యం తేలిగ్గా పొందవచ్చు. ఉంటాను గురుగారు. మంచిదమ్మా. ఏందిరా మనకి కర్మ? ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలరా బాయ్? అది తలుచుకుంటుంటేనే బీపీ డౌన్ అయిపోతుందిరా. నాకు షుగర్ డౌన్ అవుతుంది. నాకు ఒళ్ళంతా సలపడుతుంది. గురుగారికి ఫోన్ చేద్దామా? ఇప్పుడున్న కష్టాలకు ఆయనే కరెక్ట్ పర్సన్. ఫోన్ చేయి. చెయ్యి కాక. చెప్పండి గురుగారు, ఈ కష్టాల నుంచి మీరే మమ్మల్ని బయటేయాలి. మా పాలిట వైరస్ లా తగలడింది గురుగారు. తప్పు నాయనా, అలా దుర్భాషలాడొద్దు. మనం పోరాడాల్సింది రోగంతో కాని రోగితో కాదు. ఫ్యాక్ట్ గురుగారు. పిల్లల్ని అదిగంటదేమో కానీ పురిటి నొప్పులు మాకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగాన్ని తక్షణం వదిలించుకోవటం చాలా కష్టం నాయన. రోగంతో సహజీవనం చేసి నెమ్మదిగా వదిలించుకోవాలి. గురుగారికి ఈ మధ్య కరోనా ఏమన్నా అటాక్ అయిందా? ఆ బాలిక క్రేజ్ ఉన్న సెలబ్రిటీ కాబట్టి మీ భార్యలు తనతో సంబంధం ఏర్పరచుకుంటే మీ కాపురాలు చిన్న భిన్నం కావచ్చు. అందుకే ఆ బాలిక మీ భార్యలతో సంబంధం ఏర్పరచుకునే లోపే మీరే ఆ సంబంధాన్ని భిన్నా చిన్నం చెయ్యాలి. ఆ పిల్ల మగవాడితో నిద్రిస్తుందని అనే నిజం చెప్పండి. అర్థమైంది గురుగారు. ఆయన చెప్పింది మన భాషలో చెప్పాలంటే మన భార్యల దృష్టిలో స్వీటీని విలన్ చేయాలి. ఎస్. నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అటాక్ గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయన. ఆ. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి. మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయనా, స్వామి, పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. రెడ్డి, ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఇక ఏడకొచ్చాం. హలో గురుగారు. చెప్పు నాయనా. మొన్న పూజ కోసం వేరే పువ్వు వాడాను. ఆ పువ్వుకి తొడుము వచ్చింది. ఆ తొడుగుతోటే పువ్వు మా అపార్ట్మెంట్ కి అద్దెకొచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది నా సమస్య. మీ కారిడార్లోకి వచ్చింది కాబట్టి అలాగే గురుగారు, కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను. 2 మెత్తడి పసుపు బంతులు కొనుక్కుని 2 చేతులతో నొక్కుతూ ఉండు నాయనా. ఒత్తిడి తగ్గిపోతుంది. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడే.
ఛ, వీడి ఫేస్ కనిపించట్లేదు. ఆగాగు. వీడు గొంతేడలో విన్నట్టుంది. అవునరా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది వాడు మాట్లాడేది? ఆ, తిరుగుతున్నాడు. యోగా మాస్టర్. వీడేంట్రా? మళ్ళీ ఇదేంటి ఇష్టమ్మా? యోగా మాస్టర్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అదే కదా సార్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్. అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్పు. సారీ అండి, సారీ. నీకేం కాలేదు? I'm fine. ఓ, ఓ, ఓకే. ఏం కాలేదుగా? I'm fine. ఓకే. ప్రపంచమంతా ప్రేమమయం. మనిషికి మనిషికి మధ్య ప్రేమ నింపటమే ఈ గురువు ఆశయం. సార్ క్లాస్ జరుగుతుంది, లోపలికి వెళ్ళకూడదు. పోరా. మామూలు ఉండదు. ఆ ఈ రోజు క్లాస్ ముగిద్దాం రాయన. బీ హ్యాపీ మేక్స్ అదర్ హ్యాపీ. చలో రండి నాయన, మీకోసమే చూస్తున్నాను నాయన. టెన్షన్ తగ్గడానికి కొత్త ఆసనం ఒకటి కనిపెట్టాను, అది మీకు వేసి చూపిస్తా. ఆసనం వేస్తావా? ఫ్రంట్ వేస్తావా? బ్యాక్ వేస్తావా? అసలు నువ్వు మాట్లాడే మాటలకి వేసే ఆసనాలకి సంబంధం ఉందంటరా? ఎక్కడ్రా అది? పిలువు ముందు. అది ఇది అనుకున్నాయన. ఎంతైనా మీ కోరిక తీర్చి మీలో 1 year పాటు ఎనర్జీ ఇచ్చింది. ఎనర్జీ నింపడం కాదు, మొత్తం లాగి దొబ్బింది. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది. ముందు పిలువు, మీ ఇద్దరిని ఇక్కడే పాదేస్తా. ఆవేశపడుకున్నాయన. దేహము వేరు, ఆత్మ వేరు. దేహం తప్పు చేసిందని ఆత్మను నిందిస్తావా? ఈ సోదంతా సత్యాక పైన యోగా చేసుకుంటా చెప్పుకో. ముందు పిలుదాన్ని. ఏయ్, ఏంట్రా వాడిని బతిమాలుతున్నావు? పద. నేనొచ్చేసా. రారా, టైంకి వచ్చాం. ముగ్గురిని లేపేస్తాం. చూసేవాడి కండకావరం. సెల్ ఫోన్ లో వీడియో చూసుకుంటున్నాడు. ఏం వీడియో రాది? నాయనలారా, అదో గమ్మత్తైన వీడియో. దాన్ని ముగ్గురికి, వాళ్ళు మరో ముగ్గురికి, ఇలా 33 మందికి పంపితే పక్షం రోజుల్లో మంచి శుభవార్త వింటారు. సెంట్ మొత్తం 33 మందికి పంపించాను. మీకు కూడా వచ్చి ఉంటుంది, చూసుకోండి. కాన్సెప్ట్ సెక్స్ అంటే ఇది చీకట్లో చెదకొట్టు టైపా? షిట్. మీరే ఇంత టెన్షన్ పడితే మీ వైఫ్స్ ఎంత టెన్షన్ పడతారు? మా పెండ్లను కూడా పంపినవా? ఎంత పని చేసావురా ఈడియట్. హలో, ఆగండి. ఆ. సారీ అండి, వైఫై వీక్ గా ఉండి మీ వైఫ్స్ కి వీడియో వెళ్ళలేదు. వచ్చావా? అబ్బా, ఏం నటించావే. 1 hour సుఖం కోసం కక్కుర్తి పడితే 1 month గా టార్చర్ పెట్టావు కదే. నన్నెంత వాడుకున్నావే. కడుపుతో ఉన్నప్పుడు నా పెళ్ళానికి కూడా అంత సేవ చేయలా. నీ వల్ల చక్కగా నిద్ర కూడా పోలే. నువ్వు అసలు ఆడదానివేనా? నాయనలారా, వీడియో చూశాక కూడా మీ వాయిస్ అంత లగవటం సమంజసం కాదు.
తగ్గండి. ఈ వీడియోలు బయట పెడితే మా పరువే కాదు తన పరువు కూడా పోద్ది, గుర్తుంచుకోండి. రాజుగారు మీరు ఇంకా అప్డేట్ అవ్వలా. వీడియోలో మేడం ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసాంలేండి. మేనేజ్ చేసావా? చెప్పండి నాయన, వాటిని మీ జీవిత భాగస్వాములకి పంపించమంటారా? రే, ఇసుక మాఫియా తెలుసు, మెడికల్ మాఫియా తెలుసు, గోల్డ్ మాఫియా తెలుసు. ఇదే మాఫియారా? అసలు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంటా?